మేం చేస్తున్న ఈ వీడియోలు ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. ఏవైతే ప్రజల అభిప్రాయాలు, ప్రజల నుంచి సేకరించిన ఉద్దేశాలు మాత్రమే మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీకు తెలిసిన ఇలాంటి ముచ్చట్లు ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అవిటిని మేము కూడా ఇలానే ప్రజెంట్ చేస్తాం. తీన్మార్ మల్లన్న ద గేమ్ చేంజర్, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఈయన ఏదైతే చేసిండో మార్నింగ్ న్యూస్ అని, ఆ మార్నింగ్ న్యూస్ ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయ్యేటట్టు చేసిండు. ఏదున్నా ఏది జరిగినా, సపోజ్ ఇవాళ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాని వెనుక ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది. లాభం గురించి పక్కకు పెడితే దానివల్ల జరిగే నష్టం ఎంత ఉందో పబ్లిక్కి పూసగుచ్చినట్టు చెప్తుండే. ఇంకోటి మనం పోయిన ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం, రూరల్ ఏరియాస్లో ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంది. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో పబ్లిక్ అర్థం కానికి తీన్మార్ మల్లన్న ఆయన చేసే ఏదైతే మార్నింగ్ న్యూస్ ఉందో అది పబ్లిక్కి పూసగుచ్చినట్టు అర్థమైపోయింది. మంచిగా క్లారిటీ పాయింట్ పబ్లిక్కి ఎక్కేసింది. ఇప్పుడు అది నిజమా కాదా అనేది సెకండరీ. మల్లన్న న్యూస్లో చెప్పారు కదా, ఇక నిజమే అని పబ్లిక్ నమ్మేటంత రేంజ్కి ఆయన తీసుకొచ్చింది. 10 రూపీస్ జీపే నుంచి ఒక మీడియా విలేకర్ ఇప్పుడు హెలికాప్టర్లో తిరిగే రేంజ్కి ఎదిగిందంటే ఆయన పడ్డ కష్టం ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి అనేది మనం ఇప్పుడు పాయింట్ మాట్లాడుకుందాం. ఇంకోటి, ఆయన మీద జరిగిన దాడులు, అరెస్ట్లు. ఫస్ట్లా యూట్యూబే కదా ఎవరు చూస్తారు అని లైట్ తీసుకుర్రా, లేకపోతే ఈయన ఒక్కంటోనేమవుతుంది అని అనుకుర్రా తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో నెగ్లెక్ట్ చేసింది. తర్వాత మెల్లమెల్లగా ఆయన పార్టీ గురించి వ్యతిరేకత, పార్టీ చేసిన తప్పులు ఇవన్నీ పబ్లిక్కి పూసగుచ్చినట్టు చెప్పేసరికి అప్పుడు ఆయన మీద అటాక్లు అయినాయి, ఆయన మీద అరెస్ట్లు అయినాయి. ఇవన్నీ ఎవరికి ప్లస్ పాయింట్ అయింది? ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. పబ్లిక్ దగ్గర ఆయనకు మంచి ఇంప్రెషన్ వచ్చింది. అంటే ఇప్పుడు అది నిజమా కాదా అని పక్కకు పెడితే మల్లన్న చెప్పిండంటే కథం, ఇక అది నిజమే రాబోయ్. ఇప్పుడు మల్లన్న చెప్పిండు ఇవాళ ఇది జరిగింది, ఇట్లా అయ్యింది, కథం మల్లన్న న్యూస్లో వచ్చింది కదా, నిజమని నమ్మేయాలి అన్నంత రేంజ్కి పబ్లిక్ని ఆయన అట్రాక్ట్ చేసింది. ఆయన అట్రాక్షన్, ఆయన చెప్పే విధానం, ఆయన వాడే ఎగ్జాంపుల్స్, ఆయన వేసే సెటైర్స్ ప్రతి ఒక్కటికి పబ్లిక్కి బాగా అర్థమైంది. ఇంకోటి భాష, ఆయన మాట్లాడిన భాష, ఏదైతే ఆయన మాట్లాడతాడో వాడుక భాష, అది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అందుకే ఆయనకి మొత్తం యూత్ ఎంతైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ్రో, ఆయన చేసే ఏదైతే మార్నింగ్ న్యూస్కి ముసలోళ్ళు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ్రో, అట్లా నమ్మిర్రు, అదే నిజమని నమ్మిర్రు. ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీ మెయిన్ లీడర్స్కి, కేసీఆర్కి బాతాల పోషెట్టి అని, కేటీఆర్కి డ్రామారావు అని, కవితక్కకి తైతక్క అని, మల్లారెడ్డిని మల్లిగా అని, ఇట్లా పేర్లు మార్చి పిలవడం ద్వారా ఎవరైతే వీళ్ళ మీద పబ్లిక్కి వీళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉందో పబ్లిక్ కూడా అదే పేరుతో పిలవడం స్టార్ట్ చేశారు. తీన్మార్ మల్లన్న ఏదైతే మార్నింగ్ బులెటిన్ చేస్తుండేనో ఆ మార్నింగ్ లైవ్ చేసుడు ద్వారా ఈయన మీద అటాక్లు, అరెస్ట్లు అయినాయి. అరెస్ట్లు అయ్యేసరికి ఈయనకు నెగిటివిటీ కాదు, సింపతి గెయిన్ అయింది. పబ్లిక్లా ఈయన కూర్చుండిపోయిండు, అరే మన కోసం ఫైట్ చేస్తుండు మల్లన్న, మన కోసం కష్టపడుతుండు మల్లన్న అనే రేంజ్కి ఎదిగిపోయింది. ఇంకోటి, గవర్నమెంట్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈయన పార్టీని టార్గెట్ చేస్తుండే. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ని కాదు పార్టీని టార్గెట్ చేస్తుండే. ఇప్పుడు ఏదైతే మనం ట్యాక్స్ కడతామో, స్టేట్ ట్యాక్స్ కానీ సెంట్రల్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ మనము సెంట్రల్ ట్యాక్స్ అయితే మోడీకే కడుతున్నాం, స్టేట్ ట్యాక్స్ అయితే కేసీఆర్ తింటుండు అన్న విధంగా ఆయన చెప్పడం జరిగింది పబ్లిక్కి. అంటే అట్లా పూసగుచ్చినట్టు ఇప్పుడు ఏది కట్టినా అరే ఇది మనం గవర్నమెంట్గా కడుతున్నాం కానీ ఇది కేసీఆర్ జోబులకే పోతుంది, కేసీఆరే తింటుండు, ఆడ మీద మోడీ తింటుండు, మోడీకి పోతుంది అన్న లెవెల్లా ఈయన లైవ్లో చెప్పడం జరిగింది. అట్లా చెప్పడం ద్వారా పబ్లిక్ ఏమర్థమైపోయింది, అరే మన పైసలు మొత్తం వీళ్ళే తింటురు కదా అన్నట్టు పబ్లిక్ ఆలోచన మొదలుపెట్టారు. ఆడ పబ్లిక్ దగ్గర ఈయనకి మళ్ళీ ఇంప్రెషన్ స్టార్ట్ అయింది. ఈయన చెప్పడం కరెక్ట్ అని నమ్మేసి, ఎట్లా అంటే పబ్లిక్ ఈయన ఏది చెప్తే అది నిజం. ఇప్పుడు పబ్లిక్కి ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఇది చేస్తుంది, గవర్నమెంట్ ఇది చేసింది, దీనివల్ల మనకు ఎంత లాభమో అని చెప్పుడు కంటే మనకు నష్టమే ఎక్కువ ఉంది, మనకు నష్టమే అవుతుంది, ఇది కడితే వీళ్ళ జోబులకే పోతుంది, ఇది కట్టినా వీళ్ళ జోబులకే పోతుంది, ఆధార్ కార్డు పైసల కాడికి వెళ్ళి ఏది ఎక్స్ట్రా పైసలు ఎవరు తీసుకున్నా
ఇది కేసీఆర్ జోబ్లకే పోతుంది, కేసీఆరే తింటుండు అన్న లెవెల్లా ఈయన పబ్లిక్ కి పూసగుచ్చినట్టు చెప్పిండు. అప్పుడు పబ్లిక్ అది నిజమని నమ్మేసిర్రు. ఒక ముసలైన దగ్గర నుంచి స్కూల్ వైపు పిల్లగాని దాకా ఆయన లైవ్ కి అంతగానం ఫ్యాన్స్ అంటే ఆయన చెప్పే విధానం, ఆయన మాట్లాడే వాడుక భాష, ఇంకోటి ఆ భాష, ఆయన మాట్లాడిన భాష కీ రోల్ ప్లే చేసి. ఏది బాపు బయటికి వెళ్తే బలిగోరిండి అన్నట్టుగా అట్లా ఏమైనా జరిగిందా ఏంది? ఆయన ఏదైతే భాషల సామెతలు కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన సెటైర్స్ కానీ, ఇవన్నీ పబ్లిక్ని బాగా అట్రాక్ట్ చేసినాయి. అట్రాక్ట్ చేయడం వల్ల ఏమైంది, ఈయన చెప్పేది నిజమని నమ్మేసిర్రు, గుడ్డిగా నమ్మేసిర్రు పబ్లిక్. మళ్ళీ అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో అది సెకండరీ, కానీ ఆయన చెప్పింది నిజమని పబ్లిక్ నమ్మేసిర్రు. నమ్మడం ద్వారా గవర్నమెంట్ కూలిపోవడానికి మెయిన్ అదే ఒక తొలి మెట్ట అయింది. తీన్మార్ మల్లన్న కేసీఆర్ అండ్ ఇస్ ఎమ్మెల్యేస్ ఎట్లా టార్గెట్ చేసిండాలని అంటే రూరల్, ఇక్కడ కేసీఆర్ నుంచి రూరల్ ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఎట్లా టార్గెట్ చేసిండు. ఇప్పుడు ఏదున్నా, ఇప్పుడు సపోజ్ కేసీఆర్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు, రియల్ ఎస్టేట్ బరాబర్ నడుస్తుంది, మంచిగా నడుస్తుంది, మంచి పొజిషన్లు ఉందని కేసీఆర్ చెప్పిండా, గతం. తర్వాత బులెటిన్లో ఏముంటుంది, మల్లన్న బులెటిన్లా ల్యాండ్ మాఫియా, కబ్జాలు. అది మామూలుగా ఆయన ఉత్తు మీది మాటలకు చెప్పుడు కాదు, ఆ కబ్జా ఎవరైతే బాధితులుర్రో వాళ్ళని స్టూడియోకి పిలిపించి ఈ ఎమ్మెల్యే వల్ల మాకు ఇట్లా అయింది, ఈ ఎమ్మెల్యే మా జాగాని కబ్జా చేసిండు, ఈయన వల్ల మేము బాధపడుతున్నాం అని ప్రతి ఒక్కటి పబ్లిక్కి తెలిసేటట్టు స్టూడియోకి పిలిపించి వాళ్ళతోనే మాట్లాడిపించుడు. అది నిజమా కాదని పబ్లిక్ నమ్ముతానికి కూడా ఎమ్మెల్యే పిఏకో, ఎమ్మెల్యే అనుచరులకో, ఎమ్మెల్యే కార్యకర్తకో ఫోన్ చేసి లైవ్లో చెప్పడం. దీనివల్ల ఏమైంది, పబ్లిక్ దగ్గర అటెన్షన్ గ్రాప్ చేసుకుంది. పబ్లిక్ దగ్గర అటెన్షన్ వచ్చినప్పుడు ఏమైంది, అరే అవును ఈ ఎమ్మెల్యే దందాలు చేస్తుంది, ఈ ఎమ్మెల్యే దోపిడీలు చేస్తుంది, ఈ ఎమ్మెల్యే కబ్జా చేస్తుంది, ఈయన కేంద్ర ఓటేసేది మనం, ఈయన కేంద్ర గెలిపించేది అన్నట్టు పబ్లిక్ నమ్మేసి రాడ. పబ్లిక్ నమ్మితే ఏమైంది, ఈయన బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద గెలిచిండు. ఇప్పుడు ఏది జరిగినా, ఇప్పుడు ఒక ఇసుక దందా గురించి ఒక బాధితుడు వచ్చి తీన్మార్ మల్లన్న లైవ్లా ఆయన బాధ గురించి చెప్పుకుంటే దాని వెనుక ఎమ్మెల్యే ఎవరు, ఆ ఎమ్మెల్యే ఏ పార్టీ, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎవరు, కేసీఆర్. కథం ఎటు తిరిగి మొత్తం ఎటు తిరిగి ఇట్లా చుట్టూ తిరిగైనా ఇట్లా తిరిగైనా ఎట్లా తిరిగైనా దాని వెనుక కేసీఆర్ ఉన్నాడు, కేసీఆరే చేస్తుండే ఇదంతా, కేసీఆరే చేపిస్తుండే ఇదంతా. అక్కడ చేసింది ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే అనుచరుడో లేకపోతే ఇంకెవరో కానీ చేసింది మాత్రం కేసీఆరే, కేసీఆరే చేపిస్తుండే ఇది అనేటట్టు పబ్లిక్ నమ్మేటట్టు చేసిండు. ఆయన విధంగా ఆయన ఏదైతే కన్వే చేయాలనుకున్నాడో కన్వే చేసిండు, అక్కడ ఆయన గెలిచిండు. ఇంకోటి ఆయన చేసిన సేవలు కూడా చాలానే ఉన్నాయి ఆయన లైవ్ ద్వారా. ఎందుకంటే కొంతమంది సాయం కోసం వస్తే, పిల్లలకు ఆపరేషన్ల కోసమనో లేకపోతే ఎవరైనా ఏదైనా బాధ కోసం వస్తే ఆయన పిలిచి వాళ్ళకి జీపే ద్వారా కానీ నా నంబర్ ద్వారా కానీ వీళ్ళకి సాయం చేయండి, వీళ్ళకి హాస్పిటల్ ఖర్చుల కోసం హెల్ప్ చేయండి, వీళ్ళకి అండగా నిలబడండి అని పబ్లిక్కి అడిగి వాళ్ళకి సాయం చేసిండు. అట్లా ఆయన ఆ విధంగా కూడా ఆయన చేసిన మంచి కొంచెం ఉంది. అట్లా కొంచెం పబ్లిక్ దగ్గర మంచి ఇంప్రెషన్ ఆయన కొట్టిండు. ఎట్లా అంటే ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే దగ్గరకు పోకుండా డైరెక్ట్ తీన్మార్ మల్లన్న దగ్గరకు పోతే మన సమస్య అయిపోతుంది రాబాయ్, ఎమ్మెల్యే దగ్గరకు పోతే వేస్ట్, ఎమ్మెల్యే అనుచరులు రానియరు, అసలు ఆయన మనం చూడరు, చులకన చూసుకోరు, అసలు అవసరం లేదు, ఆడదాకా ఎందుకు పోవుడు, నడురి తీన్మార్ మల్లన్న స్టూడియో అయినామంటే గతం మన సమస్య పరిష్కారం అయిపోయినట్టే అన్న లెవెల్కి తీసుకొచ్చిండు. 10 ఏళ్ళు వెళ్ళిన ఒక పార్టీ కూలిపోవడానికి కీ రోల్ ప్లే చేసిన తీన్మార్ మల్లన్న మీద సడన్ గా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఏదైతే ఆయన చెప్పిండో ప్రజా గొంతుకకై నేను నిలబడతా, ప్రజా గొంతుకకై నేను కష్టపడతా, నిన్ను గద్దె దించేదాకా నేను అస్సలు ఊకోను అన్నట్టు మాట్లాడి ఆయన సక్సెస్ అయిందో, మరి అంత పబ్లిక్ కోసం ఫైట్ చేసిన ఆయన మీద ఎందుకు పబ్లిక్ దగ్గర నెగిటివిటీ స్టార్ట్ అయింది? పబ్లిక్ ఆయన ఏది చెప్తే అది నిజం, ఆయన ఏది మాట్లాడితే అది నిజం అని నమ్మిన స్టేజ్ నుంచి అరే గీననేం నమ్మేది అనే స్టేజ్కి ఎందుకు వాడిపోయిండు? అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా తప్పు చేసింది, ఇది తప్పు చేసింది, ఇట్లుంది, ఈ ఎమ్మెల్యేలు ఇది చేసిర్రు, ఈ ఎమ్మెల్యే ఇది చేసిర్రు, ఆ దోపిడీ అయింది, ఈ దోపిడీ అయింది, ఈ మాఫియా, ఆ దందా, ఇవన్నీ చెప్పిండు కదా. ఎట్లయితే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ని టార్గెట్ చేసి పాయింట్ టు పాయింట్ కేసీఆర్ ఏది మాట్లాడినా దాని వెనక ఇది ఉంది అని ఏదైతే మాట్లాడిండో చుక్క సుక్క, ఇప్పుడు అదే ఎందుకు
కాంగ్రెస్ పార్టీకి పోయినాక ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు అసలు అంత మంచిగానే జరుగుతుంది, అన్ని మంచిగానే, ఓ దిక్కు పబ్లిక్ చెప్తానే ఉర్రు 6 గ్యారెంటీలు బరాబర్ అమలు కాలేవు, మేము ఇంకా ఇక వచ్చిన 1 ఇయర్లోనే కాంగ్రెస్ పార్టీకి ఎంతైతే నెగిటివిటీ వచ్చిందో ఆ నెగిటివిటీ మీద ఎందుకు మాట్లాడతలేడు? అన్ని సక్రమంగా జరుగుతున్నాయని ఎందుకు మాట్లాడుతుండు? అంతేకాకుండా ఈయన ఎమ్మెల్యే అన్నాడు, ఒకసారి ఎంపీ టికెట్ కావాలన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీగా స్థిరపడిపోయాడు. ఈయన జర్నీ చూసుకుంటే 10 రూపీస్ జీపే నుంచి హెలికాప్టర్లో తిరిగే రేంజ్ పోయిండు. ఓకే, హెలికాప్టర్ గవర్నమెంట్ ఇచ్చిందా లేదంటే అది కిరాయికి తెచ్చుకుందా, వాటెవర్, అది మనకు సంబంధం లేదు. కాకపోతే ఈయన మీద నెగిటివిటీ ఎందుకు స్టార్ట్ అయింది? ప్రజా గొంతుక కోసం నేను ఎప్పటికీ నిలబడతా, ఏ పార్టీ అయినా అది నాకు సంబంధం లేదు, ఏ పార్టీతోని, పార్టీకి అతీతంగా నేను ప్రజల కోసం ఫైట్ చేస్తా అని అన్నాడు. మరి ప్రజల కోసం ఫైట్ చేస్తుండా? డైలీ మార్నింగ్ న్యూస్లో మళ్ళా కనిపిస్తుండు, మళ్ళీ మాట్లాడుతుండు, ఓకే. ఇప్పుడు కూడా ఏ పార్టీకి ఉన్నా కూడా ఈయన ప్రజా గొంతుక అన్నాడు. ఈయన పార్టీకి నాకు అవసరం లేదు, నేను ప్రజల కోసం ముందుంటా, ప్రజా గొంతుక. ఈయన మాట్లాడిన ఒకటే ఒక ట్యాగ్ లైన్ ఈయన యూజ్ చేసిండుగా, ప్రజా గొంతుక. ప్రజా గొంతుక కోసం ఏదైతే తీన్మార్ మల్లన్న స్టెప్ వేసిండో ఒక గవర్నమెంట్ ని కూల్చడానికి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కోసం ప్రజల తరపున ఎందుకు అడుగుతలేడు? అంటే ఆ పార్టీలు ఉన్నాడనా, లేకపోతే ఆ పార్టీ టికెట్ ఇచ్చిందనా? ఇదంతా ఏమో కానీ ప్రజల కోసం కష్టపడతా అని ముందుకు వచ్చినప్పుడు ప్రజల కోసం కొట్లాడాల, ప్రజల గురించి మాట్లాడాల. అంతేగాని పార్టీ కోసం తన స్వార్థం కోసం చేస్తే ఇట్లనే నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. తీన్మార్ మల్లన్న లైఫ్ స్టైల్ గురించి మాట్లాడితే చాలా మారింది. ఆయన లైఫ్ స్టైల్ ఎంత మారిందంటే ఇప్పుడు హెలికాప్టర్లో తిరిగే రేంజ్, ఆ రేంజ్కి ఆయన ఎదిగిండు. ఆ రేంజ్కి ఎదిగినప్పుడు ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకత, ఆయన ఎంతైతే రేంజ్కి ఎదిగిందో అంతే వ్యతిరేకత ఆయన మీద స్టార్ట్ అయింది. అంతే వ్యతిరేకత వచ్చినప్పుడు ఆయనకి ఎప్పుడైతే మద్దతు పలికిర్రో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్, అవే యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకంగా స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆయన మీద వ్యతిరేకంగా స్ప్రెడ్ చేసినప్పుడు మరి వాళ్ళకేం జరిగింది, ఈయనకేం జరిగిందో అది మనకు తెలియదు. కాకపోతే ఆయన మీద నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఆయన ఏదైతే స్టాండ్ తీసుకుండో, ప్రజల కోసం నేను కష్టపడతా, ప్రజల కోసం నేను అండగుంటా, నేను ఎప్పటికుంటా, మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి నేను చూసుకుంటా అన్న మాట్లాడిండో, ఇప్పుడు ఎందుకు లేడు అట్లా? ఈడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల కోసం నేను నిలబడతా అన్నప్పుడు ఆయన ఒక మనిషి తన ఎదుగుదలను బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన తన స్వార్థం కోసం చేసిండా లేదంటే పబ్లిక్ కోసం చేసిండా అనేది మనం తెలుసుకోవాలి. అంతేగాని ఒక మనిషిని గుడ్డిగా నమ్మి, ఒక మనిషి ఏది చెప్తే అది నిజమని నమ్మి, ఇప్పుడు ఆయన మీద మంచి చెప్తే నమ్మినాం, ఆయన ఏది చెప్తే గవర్నమెంట్ గురించి ఏది చెప్తే అది నమ్మినాం. ఇప్పుడు ఆయన మీద అంతే మళ్ళీ వ్యతిరేకత స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ నువ్వు తెలుసుకునేది ఏంది, నీకేం అర్థమవుతుంది? ఇక్కడ ఆయన ఏది చెప్తే అది నమ్మడం, ఈయన ఏది చెప్తే అది నమ్మ. ఇప్పుడు ఆయన గురించి మంచి చెప్తే నమ్మినావు, ఈయన గురించి ఇప్పుడు చెడు చెప్తే నమ్ముతున్నావు, వ్యతిరేకత స్టార్ట్ చేస్తున్నావు. అంటే ఎవరు ఏది చెప్తే అటు గొర్రెలాగా తలూపడమేనా అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏంది, రేవంత్ రెడ్డియే చివరి రెడ్డి సీఎం, తర్వాత ఒక బీసీ నాయకుడు సీఎం కాబోతున్నాడు తెలంగాణకు అని. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏదైతే బీసీల మీద ఫైట్ చేస్తుండో, ఒకవేళ ఇప్పుడు ఇది సక్సెస్ అయితే ఈయననే ఎవరి గురించో కాకుండా ఒక బీసీ తొలి సీఎం అవుతాడు అని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో, ఒకవేళ ఈయననే పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెడితే, తెలంగాణలో ఇప్పుడు ఇంకో పార్టీ కావాలి అనే మాటలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు ఒకవేళ తీన్మార్ మల్లన్న సొంతంగా పార్టీ పెట్టి నడుస్తా అంటే, ప్రజల కోసం ఫైట్ చేస్తా అంటే, ఆయన వెనుక ఎంతో మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన నమ్మి ఒక పార్టీని 10 ఏళ్ళు ఏలిన ఒక పార్టీని కాదని కాంగ్రెస్ కి ఓట్లు వేసిర్రు. అదే ఈయన ప్రజల కోసం ఫైట్ చేస్తా అంటే వేయడానికి కూడా కొంతమంది సిద్ధంగానే ఉన్నారు. ఈయన వేయించే సత్తా కూడా ఈయనకుంది. కానీ ఓట్లు వేయించే సత్తా ఉన్న నీకు అదే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా ఉందా అనే క్వశ్చన్ కొంతమంది పబ్లిక్ కూడా రేజ్ చేస్తారు. ఏదైతే పార్టీ కోసం పార్టీ ఇట్లా చేసింది, పార్టీ అట్లా చేసింది అని పార్టీల వ్యతిరేకత ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నావో, నీవు ఏదైతే ప్రజా గొంతుక కోసం, ప్రజాగలం కోసం నేను సొంతంగా పార్టీ అయినా పెడతా అని నువ్వు పక్కకు వచ్చి ప్రజల కోసం ఫైట్ చేస్తే వాళ్ళకు న్యాయం చేయగలుగుతావా?
వాళ్ళకు న్యాయం చేస్తావా అన్న క్వశ్చన్ పబ్లిక్ అడగాల. అప్పుడే ఒక మనిషిని నమ్మాల. ఇది ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన ముచ్చట. తీన్మార్ మల్లన్న లెక్కనే మీరు కూడా ఒక ప్రజా నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు కావాలనుకుంటారా? ఎట్లా కావాలో నెక్స్ట్ వీడియోలో మేము గైడ్ చేస్తాం. అప్పటిదాకా ఫాలో అవ్వండి.